అందరికీ. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులవుతుందని అడుగుతున్నారు. అంటే వీలు కుదరలేదనమాట. ఇంకా పిల్లలు, ముగ్గురు పిల్లలు స్కూలు, ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో గంగ జాతర అనమాట. ఇప్పుడు ఆ గంగ పండగ 6వ నెల స్కూల్ స్టార్ట్ అయిన తర్వాతనే పెడతారు కాబట్టి కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఇంకా పిల్లల్ని ఇద్దరిని పెట్టేసి లడ్డుగాని మాత్రం బాబుని మాత్రం తీసుకొస్తానంటే మా నాన్న అయితే తిట్టారనమాట. వస్తే పిల్లలతో రా లేదా నువ్వు నీ భర్తతోనే ఉండని. ఇంకా మా ఆయన అయితే సరే బయలుదేరి వాళ్ళు ఫీల్ అవుతారనేసి ఒకరోజు ముందుగానే పంపించారనమాట. ఇంకా పిల్లల్ని ఎప్పుడు నేను ఒక్కతే తీసుకెళ్లేదాన్ని. ఇంకా మా ఆయన అయితే లాస్ట్ రోజు వచ్చి మమ్మల్ని తీసుకొస్తారనమాట. ఆయన ఎప్పుడు అంతే, ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఒక 15 ఏళ్ళ తర్వాత అయినా ఇంకా మారుతారేమని చూస్తే ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడు నాకు పని అంతే అంటారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇంకా అక్కడ వచ్చినా కూడా ఇక్కడ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్లు ఇవే సరిపోతాయి కాబట్టి మేము ముందు రోజే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా లాస్ట్ రోజు అయితే మా ఆయన వస్తారు. ఇంకా వీకోట దగ్గరికి వచ్చే వరకు వర్షమేనమాట. అక్కడ వరకు పిల్లలకి సీట్లే దొరకలేదు. దాని తర్వాత కొద్దిసేపులో అయితే నిద్రపోయారనమాట. వీకోట నుంచి సీట్లు వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి మెడికల్ కాలేజ్ దగ్గర దిగేస్తే మా అన్న అయితే వచ్చి పికప్ చేసుకొని వస్తారనమాట. ఇంకా ఊర్లో పండగ అంతా ఆల్రెడీ 4 డేస్ అయింది. 9 డేస్ అనమాట పండగ. 9 డేస్లో మేము ఒక 3 డేస్ ఉంటాము. ఇది కూడా పిల్లలు స్కూలు టెన్షన్గా వస్తాము. ఇక్కడికి వస్తే మా అమ్మ నాన్నని చూసి రిలాక్స్ అయిపోతాను అనమాట. ఇంకా మారిపోతాను. మా అమ్మకి నేను ఇంకా చిన్న కూతురు లాగానే, మా నాన్నకి చిన్న కూతురు లాగానే పీస్ఫుల్ మైండ్ వస్తుంది. ఇంకా వచ్చి రాగానే మా అల్లుడు పుట్టినరోజు అయితే సెలబ్రేషన్ చేసుకునేస్తాము. పండగ అయితే స్టార్ట్ స్పెషల్ ఏంటంటే అంకమ్మ, సల్లాపురమ్మ 2 దేవతలు అనమాట. ఇక్కడ సగము గిరిగాగుండం జరుగుతూ ఉంటే ఇక్కడ నయ్యండి అన్నమాట. ఊరంతా సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక స్పెషల్ పండుగ ఉంటుంది అనమాట. ఈ నవరాత్రులు ఈ 9 రోజులు పండగ అనమాట. ఇంకా ఏదో ఒక ప్రోగ్రాం అయితే ప్రతిరోజు ఉంటుంది. పుష్పల్లకి అండ్ ఇక్కడ గరిగాగుండం. రోజు అనమాట. ఇంకా నైట్ అయితే 2 ప్రోగ్రామ్స్ అయిపోయాయి కదా. ఇంకా మార్నింగ్ పిల్లలకి గాజులు నేను వేసుకోవడం, ఇంకా మా అన్న వాళ్ళంతా ఇంకా అన్నదానం అయితే చేపిస్తారనమాట. అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం కాబట్టి మా నాన్న ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం చేపిస్తారు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ దాన్ని పెట్టే విధానంలో పెట్టాలన్నమాట. డబ్బు రూపంలో ఇచ్చే కన్నా ఇలా 10 మందికి అన్నం పెడితే మంచిదని మా నాన్నగారి కోరిక. ఇలా అమ్మవారికి ఫస్ట్ నైవేద్యంగా ప్రసాదాన్ని పెట్టి దాని తర్వాత అన్నదానం అయితే కార్యక్రమం స్టార్ట్ చేశారనమాట. మా పిల్లలు అయితే భలే హ్యాపీ అయిపోయింది. వాటర్ పోయడం ఇచ్చే హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఇదే సరిపోతుంది అనమాట. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి గరిగాగుండం ఉంటుంది, అంటే అగ్నిగుండంలో ఉంటుంది కదా.
అన్నదానం అయిపోయింది మధ్యాహ్నం అనమాట. ఇంకా మధ్యాహ్నం వరకు ఇదే సరిపోతుంది ఇంకా భోజనాలు పెట్టడం. ఇంకా వెంటనే స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ మాట్లాడుకుంటున్నారు కదా, ఊరంతా ఐకమత్యంగా ఉంది. ఎలా పండుగ చేయాలనేసి అయితే ఇలా పెద్ద మనుషుల్లాగా ఉండి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా చెప్తే అలా జరుగుతుంది. మనకున్న దాంట్లో మనకి ఎంతైనా చాలా అవసరం లేదు, కొంచెం అవసరం లేదు. మనకున్న దాంట్లో తృప్తిగా ఏ ఐటమ్స్ పెట్టాలో ఆ ఐటమ్స్ పెట్టేస్తే చాలా అనమాట. గొప్పలు పోయి కాదు కానీ మనకున్న దాంట్లో పెట్టచ్చు. భగవంతుడు మనం ఎంత పెడితే అంత రెట్టింపే ఇస్తారు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ నాకు పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. ఇది నా ఫేవరెట్ ఏదంటే ఇది ఇన్నిట్లో పాయసం మాత్రమే బాగా తింటాను, స్వీటు అండ్ ఈ పెసళ్ళు అనమాట. పాయసము పెసళ్ళు ఇంకా ఇవైతే వదిన అవుతుందన్నమాట నాకు. ఎప్పుడు వచ్చినా పండగకి వీడియోస్లో నన్ను పెట్టలేవా, నన్ను కనిపించలే, మా అన్న అయితే పక్కన ఉన్నారు కదా, నన్ను పెట్టలేదంటారు. కజిన్స్ అనమాట, ఊరు మొత్తం కజిన్స్ అని అనమాట. వాళ్ళ పిల్లలు అయితే సిగ్గుపడుతున్నారు వీడియోస్ తీస్తుంటే. ఇంకా మేమైతే లాస్ట్ చివరి మధ్యలో మా అంత మజా రాదనమాట. ఇంకా అది అవ్వగానే స్టార్టింగ్లోనే ఇంకా పక్క అయిపోతుంది అన్నదానం. దాని తర్వాత అగ్నిగుండాలు చేసి ఇంటి పక్కలోనే అనమాట. మా అదృష్టం ఏమంటే గుడి ఉంటుంది, దాని పక్కలోనే మా ఇల్లు ఉంటుంది అనమాట. అన్నీ బాగా చూడొచ్చు. ఇదైతే మా సైడ్ గోరుగుమ్మం అంటాము, అంటే పోతురాజుకి ఎదురు ఆపోజిట్ అమ్మవారికి ఎదురుగా తమ్ముడు ఉంటారు కదా పోతురాజులు, ఇదైతే గోరుగుమ్మం అంటాం అనమాట. అమ్మవారి రూపాన్ని అయితే ఇక్కడ అలాగే ఉంటుంది కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇలా వేస్తాం. అగ్నిగుండానికి అయితే పేర్చి ఇంకా అగ్నిగుండం అయితే వేస్తున్నారు. ఇంకా 4 o'clock అవుతుందన్నమాట. అగ్నిగుండం ఇప్పుడు నుంచి ఖాళీ 4 గంటలకి అప్పుడు ఎత్తారనమాట. అప్పుడైతే గరిగా గుండం అంతా బాగుంటుంది. అంత లోపల మా అక్క మా అమ్మ నేనంతా ఒక చాటు కూర్చొని ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ కూర్చుంటున్నాము. ఇంకా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడ గాలి. పక్కల ఇండ్లు కూడా ఏం లేవు, తక్కువగా ఉంటాయి. ఇంకా మా అక్క అయితే ఇంకా పిల్లలు నేర్పించేదేనమాట పని. ఇంకా అక్కడ రెడీ చేస్తూ ఉంటే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. అక్కడ మండే చేశారు కదా అదేనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా మార్నింగ్కి పెద్దమ్మకు ముద్దలు అయితే పెద్ద తెలిసినట్టు ఇంకా మా అన్న వల్ల అయితే నన్ను చేయమన్నారు. ఇంకా నేను చిన్న చిన్నగా చేసుకుంటాను మా గుళ్ళకైతే. ఇక్కడైతే పెద్ద పెద్దగా నీట్గా ఎత్తాలన్నమాట, ప్రాపర్గా రావాలి పాకు. సరే ఒకసారి ట్రై చేద్దామని చేస్తే బాగానే వచ్చింది దీపాలు. ఇంకా మార్నింగ్ పెద్దమ్మకు ముద్దలు కదా, కంపల్సరీ దీపాలు అయితే ఉండాలి. నెక్స్ట్ ప్రతిరోజు పండుగనమాట. చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది పండుగ అయితే. అందుకే నేను ఈ ఒక సంవత్సరం మాత్రం తప్పకుండా వస్తాము ఆడపిల్లలైతే.
అందరి ఇళ్ళల్లో ప్రతి ఒక్కరింట్లో ఇలా చేసుకుంటాము. సరళాపురమ్మ అంకమ్మకి పూజలు అయ్యాయి కదా 2 రోజులు. ఇప్పుడు పెద్దమ్మకు అన్నమాట మెయిన్ వరం ఇస్తేనే వరం ఇచ్చేసింది. ఇలా పెద్దమ్మకు ముద్దలు పెట్టడం వల్ల ఆ ఇంటి క్షేమాన్ని ఆయమ్మ చూస్తుందన్నమాట. ఆయమ్మ కాపాడుకొస్తుందని నమ్మకం. పాతకాలం నుంచి మా తాతల కాలం నుంచి వస్తుంది. ఇంకా పూజ ఇంకా అమ్మా నాన్నలకి పాద పూజలు అనమాట. అమ్మా నాన్నలకి ఇది మెయిన్, మాకు ఇది ఇంపార్టెంట్ అనమాట. అన్ని పండగల కన్నా ఈ పండుగలో మేము ఇలాంటి ఖచ్చితంగా ఈ ఆచారం మా పెద్దల నుంచి వస్తుంది కాబట్టి ఇది అందరి ఇళ్ళల్లో ఉన్న మంచిదేనమాట. ఇంతకుముందు గంగ జాతరలో కానీ ఇదే విధంగా చూపించాను. ఇలాంటి ఆచారాల వల్ల పిల్లలు బాగా నేర్చుకుంటారనమాట. ఈ కాలంలో ఉండే పిల్లలకి ఇది ముఖ్యంగా తెలియాలి. పెద్దలంటే గౌరవం, మర్యాద, అన్నీ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అన్నీ చిన్నప్పటి నుంచే వస్తాయి కాబట్టి ఇంకా మా అమ్మ నాన్నల నుంచి మేము నేర్చుకున్నాము. మా నుంచి మా పిల్లలకి నేర్పించుకున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగే మేము చేసినట్టే వాళ్ళు చేసే విధంగా. ఇంకా మా అమ్మ నాన్న ఫస్ట్ అనమాట. దాని తర్వాత మా పెద్దన్న. మా అమ్మ నాన్నకి వాళ్ళు పాదపూజ చేసిన తర్వాత మా పెద్దన్నకి మేము మొక్కుంటామన్నమాట. ప్రతి సంవత్సరం ఇలాగే పెగ్గలే ఉండదన్నమాట. సావుకారులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఏమీ ఉండలేదు. సంస్కారం ఒకటే ఉంటుంది. దానివల్లనే మా కుటుంబం ఇంత బాగుందన్నమాట. ఎందుకంటే ఎవరి దృష్టి తగలకూడదని కోరుకుంటున్నాను. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం ఇక్కడి నుంచే నేర్చుకున్నాను అనమాట. అడ్జస్ట్ అవ్వడం కూడా ఇక్కడి నుంచే నేర్చుకున్నాను. నా కాపురం బాగున్నానన్నా కూడా ఇక్కడ మా అమ్మ నాన్నల అడ్జస్ట్మెంట్లు, ఇంకా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఇంకా ఉందంటే ఆ అడ్జస్ట్మెంట్లు అర్థం చేసుకోవడం, చూసి చూడకపోవడం ఇవేనమాట. అక్కడి నుంచి నేను నేర్చుకొచ్చినవి. కాబట్టి ఈ పండగకి కంపల్సరీ ఆడపిల్లలు రావాల్సిందే. అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాల్సింది అనేసి అయితే ఇంకా నా పిల్లలు కూడా ఇక్కడ నుంచి ఇది నేర్చుకోపోవాలనేసి అయితే వాళ్ళని కూడా తీసుకొస్తానమాట. చాలా వరకు నా పిల్లలు ఇక్కడి నుంచే నేర్చుకొస్తారు. ఇంకా హాలిడేస్లో కానీ ఏ మాత్రం గ్యాప్ ఉన్నా ఇక్కడికే పిలుచుకొస్తానమాట. వాళ్ళకి ఇక్కడ నుంచే మంచి సంస్కారం వస్తుందని. ఇంకా ఎంత పిల్లలు కొట్టినా 2 పిల్లలు కొట్టినా వీళ్ళకి కావాల్సింది చికెనేనమాట. చిన్ననమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే పిలవడం అలవాటు. చిన్నన్న అన్నిటికీ పిల్లలకి ఏం కావాలో చూస్తారనమాట. పెద్దవాళ్ళకైతే ఇంకా పెద్దన్న వాళ్ళు చూసుకుంటారు. నలుగురు అన్నల్లో ఈ చిన్నోడు మాత్రం చిన్నపిల్లలకి ఏం కావాలో మాత్రం చూస్తాడు. చికెన్ కబాబ్ కావాలంటే చికెన్ అప్పటికప్పుడే తెచ్చి, ఎంత పిల్ల ఉన్నా మటన్ ఇష్టపడరు అనమాట. చికెన్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పిల్ల. ఇంక ఈవిడైతే మా పెద్దదిన అమ్మ అనమాట. ఇంకా మా పెద్దదిన అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఇంకా ఒక పక్క కట్ చేస్తూ ఉంటే వీళ్ళు పొయ్యిలో చేశారనమాట. కట్టెల పొయ్యిలో చేసుకొని పండగలో అందరూ కలిసి ఒకే చోట తింటారు. అదైతే ఈరోజు ఈ వీడియోలో పెట్టను. ఎందుకంటే ఇంతకుముందు పెట్టినప్పటికే అది బాగోదనమాట. ఇంకంతా చూస్తే బాగుండదు అనేసి నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తాను. ఇదైతే ఇంకా బోటీ సార్ అంటారు. బోటీ సాంబార్ అయితే కట్టెల పొయ్యిలో చేస్తేనే బాగుంటుంది. ఇంకా అందరూ కలిసి ఒకే చోట ఉంటాం కాబట్టి, జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఇలా పెద్ద పొయ్యి పెట్టుకొని పెద్ద బాణలో చేసుకొని అందరూ కూర్చొని తింటే ఆ మజానే వేరు. ఇంకా మా ఇంటిని చూపించమని కొంతమంది అడిగారు, అమ్మ వాళ్ళ ఇంటిని. ఇంకా ఇదేనమాట ఇల్లు. ఇది పక్కలో చిన్న గార్డెన్ అనమాట. చూడడానికి చిన్న గార్డెన్ అయినా ఇందులో దొంగలు ఎక్కువ పడతారనమాట. ఎందుకంటే నిమ్మకాయలు, జామకాయలు, మామిడి పండ్లు, అది కూడా మంచి మామిడి పండ్లు, ఇంకా ఏం కావాలో నల్ల చెరుకులు, తెల్ల చెరుకులు, కందులు, మునగాకు, అదేందో ఈ జామ చెట్లు నాటి హైబ్రిడ్, నిమ్మ చెట్లు నాటి హైబ్రిడ్, ఇంకా గోగాకు అన్నీ ఈ చిన్న దాంట్లోనే మా చిన్నన్నకి ఇష్టం అనమాట. ఇక్కడ నాటుకోవడం గుత్తులు గుత్తులుగా కాసాయి కదా, దాని పక్కలోనే గార్డెన్ పక్కలోనే పోయానమాట. ఈ పండగల ఇలా కలిసి ఉండడమే చాలా మంచిది. మాకు ఎప్పుడు కలుస్తామని వెయిట్ చేస్తూ ఉంటాము. అవకాశం దొరికినప్పుడంతా వేస్ట్ చేసుకోకుండా అన్న తమ్ముళ్ళు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నలుగురు అన్నలు ఒక చోట కూర్చున్నారంటే సైలెంట్గా ఉండరు. చాలామంది అన్నల తమ్ముళ్ళు ఫ్రీగా మాట్లాడుకోరు. కానీ మా ఇంట్లో అయితే అన్న తమ్ముళ్ళు అయితే కూర్చొని మాట్లాడుకుంటారనమాట. రేపు ఏం చేద్దాము, పండగకి ఏం చేద్దాము. ఇదైతే చూడడానికి హ్యాపీగా ఉంటుంది. మా అమ్మ నాన్న ఒక చోట కూర్చొని ఈ కొడుకులు, కూతుర్లు, కోడళ్ళంతా ఒక చోట కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడైతే సాంబార్ అవుతుంది, ఇంట్లో గ్యాస్ పైన సంగటి అవుతుంది అనమాట. నున్నగా అసలు పిండి ఎక్కువగా పోసి బెంగళూరు ముద్దలు అనమాట. బెంగళూరులోనే మా అన్న వాళ్ళు ఉండేది కాబట్టి బెంగళూరు సంగటి అంటే నల్లగా ఉంటుంది. ఇంకా పోతున్న దీవించడం
ఇంకా చూసారుగా అమ్మ లోపల ఎంత కళగా ఉందో, ఎంత ఉగ్ర రూపంలో కలకలా అని ఉందో. ఇంకా బయట అయితే ఉయ్యాల్లో ఈ అమ్మవారు అనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ అనమాట. ఇది నా ఫ్రెండ్ ఈ అమ్మాయి అయితే ఎప్పుడొచ్చినా బాగా తీయని చెప్తుంది. చూసి లైక్ అయితే కొట్టనంటుంది. చూస్తుందంట, లైక్ కొట్టదంట. ఇంకా వీళ్ళంతా మా కజిన్స్ అని అనమాట, చుట్టాలు. ఈరోజు దీపారాధన కదా గుళ్ళో. ముందర అసలు దీపారాధన వీడియో అనేసి ఇంకా సగమే పెట్టానమాట. ఇప్పటికే లెంత్ ఎక్కువగా అయిపోయింది వీడియో, 17 మినిట్స్ వచ్చింది. నెక్స్ట్ పార్ట్ 2లో మిగిలిన పెడతానమాట. కేవలం ఇక్కడ సల్లాపు అక్కడ మాత్రమే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్. అక్కడైతే మా చిన్నాన్న అనమాట, మా నాన్న మా చిన్నాన్న ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. నిజంగా మా పల్లెటూరు పండుగ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ 2లో.